ఏమండోయ్, ఇవాళ కాకరకాయ ఎలా చేస్తారో చూసేద్దామా? మా మమ్మీ ఈ రెసిపీ ఎప్పుడూ ఫాలో అయిద్దండి. ఎందుకంటే ఇది చేసినప్పుడు మేము కూడా తింటాం. అసలు చేదే అనిపించదండి. ఇంకా క్రిస్పీగా భలే ఉంటుంది. ముందే కాకరకాయని ఇలా కట్ చేసుకోండి, పెక్కలు తీసేయండి. అలానే బయట తొక్క కూడా కొంచెం తీసేయండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి, బాగా వాష్ చేసి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, అదేనండి బౌల్ తీసుకోండి. అందులో ఇవి కట్ చేసినవన్నీ వేసేసుకోండి. అలానే ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. ఇది సాల్ట్. అలానే దాంతో ఒక స్పూను టర్మరిక్ వేసుకోండి. టర్మరిక్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇంకేట్లకి బాగా పట్టేయండి. ఒక అరగంట సైడ్ పెట్టండి. ఇలా చేస్తే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చినప్పుడు చేదు కూడా తగ్గితే కదండి. ఇలాగా మా మమ్మీ టెక్నిక్స్ అన్నీ వాడి కాకరకాయలో ఉన్న చేదుని బాగా తగ్గిస్తుంది. చూడండి నీళ్ళు ఎలా బయటకు వచ్చాయో. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ బాగా పిండుకోండి. నీళ్ళంతా బయటకు వచ్చేలాగా పిండుకోండి, సరేనా? చెప్పాను కదండి, ఇలా చేస్తే కాకరకాయల చేదంతా పోయిద్ది. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చేదంటే నన్ను చెప్పండి. రెసిపీని నమ్మేసి ఒకసారి చేయండి, మీకే టేస్టీగా అనిపిస్తుంది. ముద్దపప్పుతో తిన్నారనుకోండి కూర ఇంకొదల పెట్టుకోరు. చూడండి ఇలాగ అన్నీ స్క్వీజ్ చేసి తీసేయండి. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు? లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ కాకరకాయని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లోని 1.5 స్పూన్ సూజీ వేసుకోండి. అదేనండి బొంబే రవ్వ వేసుకోండి. అలానే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ బేసన్ వేసుకోండి. అలానే ఒక చిన్న చెంచా పసుపు వేసుకోండి. అలానే ఒక స్పూను కారం కూడా వేసుకోండి. ఇంకా ఒక స్పూను జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇంకా బాగా కలపండి దీన్ని. బేసను, రవ్వ, అలానే కార్న్ఫ్లవర్ వేస్తే కాకరకాయ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి, సరేనా? ఈ టిప్స్ అన్నీ ఫాలో చేసి ఉండారనుకోండి కాకరకాయ కూడా అమృతంలా ఉండిద్ది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానికి బాగా వేడెక్కనియండి. ఇందాక సాల్ట్ వేసుకోలే కదా, అందుకే కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మేము అరగంట ముందు నానబెట్టే ముందు అందులో వేసాము కదా, అందుకే కొద్దిగా వేసుకొని కలిపేసి ఇంకొకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి. ఫ్రై అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులు బాగా చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా బాగా వచ్చిద్ది. మేమైతే ఈ కూరని ముద్దపప్పుతో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి, చాలా నచ్చిద్ది, నిజం చెప్తున్నా. ఇంకా అంతేనండి, సింపుల్గా ఉంది కదా రెసిపీ. ఈ రెసిపీ అనేది 10 నిమిషాల్లో అయిపోద్దండి. కాకపోతే నానబెట్టడమే ఒక అరగంట ముందు నానబెట్టుకోండి, అంతే. ఇంకా ఏం చూస్తున్నారండి, ట్రై చేస్తారా ఇవాళ మరి? సరే, మళ్ళా నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, మీరు చేసుకొని తినండి. సరే, ఇంకా బాయ్.